ఏంటమ్మా ఏం కావాలి స్వచ్ఛంద కార్యక్రమం అంటే ప్రజలు వాడేసినటువంటి ప్లాస్టిక్ వస్తువులు, వాడేసినటువంటి కవర్లు, మరి మనం కూరగాయలు పోయినప్పుడు వాడేసిన కవర్లు ఇవన్నీ కూడా పర్యావరణానికి హాని జరుగుతాయి కాబట్టి మనం దాన్ని శుభ్రం చేసి ప్లాస్టిక్ ఒక దాంట్లో వేసి దాన్ని నివారిస్తే పర్యావరణానికి మనకి మేలు జరిగిద్ది. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమం చేపట్టాలి అందరం మనం. ఎందుకంటే ఒక కవరు భూమిలో కరగాలంటే 100 సంవత్సరాల నుంచి 400 సంవత్సరాల టైం పడుతుంది. అటువంటి ప్రమాదకరమైనటువంటి వస్తువులను మనం ప్రస్తుతానికి బాయ్కాట్ చేయాలి. చేస్తూ మనం కూరగాయలు తీసుకెళ్ళటానికైనా ఒక దేనికైనా సరే మరి గుడ్డ సంచులు తీసుకుని పోతే మన పర్యావరణానికి కొంత మేలు చేసిన అవుతాము. అంతేకాకుండా మరి మనం తిని పడేసినట్టు ఆహార పదార్థాలు కవర్లు మనం గనక అట్లా ఉంచినట్లయితే దానివల్ల ఈగలు, దోమలు, క్రిమికీటకాలు అభివృద్ధి అయ్యి అవి మనకి అనారోగ్యానికి కారణభూతం అవుతాయి. కాబట్టి మనం అవి కూడా తీసి పక్కన పెట్టేసి దాన్ని శుభ్రం చేస్తే మనం అనారోగ్యానికి గురి కాకుండా ఉంటాం. సమాజానికి మంచి మేలు జరుగుతుంది. ప్రధాన ఉద్దేశం ఈ రెండు. అది స్వచ్ఛంద కార్యక్రమం అంటే అది. తర్వాత మనం ఈరోజు మరి మన అవకాశం ఏంటంటే మాచర్ల నియోజకవర్గానికి, మాచర్ల పట్టణానికి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం మీద స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మీదనే వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎటువంటి మంచి స్పందన వస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా స్వచ్ఛంద కార్యక్రమం పాల్గొన్నారంటే ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యత మనం గుర్తించి ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వటానికి ఈ కార్యక్రమానికి మనం చేపట్టాం. ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇక్కడ మనకి ఎత్తిపోతలకి దేవాలయానికి అనేక మంది పౌరులు, ప్రజలు, భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకుని పోతారు. కాబట్టి ఇక్కడ ప్రధాన కేంద్రంగా ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఓకే బాగా చదువుకోవాలి.